క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభువుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం మీద ఇంటిని కట్టుకుంటున్నావా? వాక్యం మీద ఇంటిని కట్టుకుంటున్నావా? వాక్యం మీద ఇంటిని కట్టుకుంటే నీకు తిరుగుండదు. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఇంకా తిరుగు లేకుండా దేవుని యొక్క సన్నిధికి యుగయుగాలు దేవునితో ఉండే జీవితాన్ని ఖచ్చితంగా పొందుకోగలం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 25 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును అంటాడండి. ఎవరైతే నా మాటలు వింటారో కాదు, విన్నవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ విన్న మాటల ప్రకారం అలా చేసేవాడు, అలా బ్రతికేవాడు, అలా గైకునేవాడు, అలా అనుసరించేవాడు గురించి మాట్లాడుతున్నాడు. అటువంటి వాడు బండ మీద కట్టుకున్నవాడు అన్నాడు. 26లో, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. మందిరానికి చాలా మంది వస్తారండి, అందరూ వాక్యం వింటారు, కానీ వాక్య ప్రకారం బ్రతికేవారు ఎంతమంది? వాక్య ప్రకారం చేసేవాళ్ళు ఎంతమంది? ఈ లోకంలో లోకస్తులు చెప్పేటట్టుగా అన్యుల ప్రకారం నడిచే వాళ్ళు లేరంటారా? అనేక పద్ధతులు, ఆచారాలు అనుసరిస్తూ దేవుడు చెప్పిన మాటలను పక్కన పెట్టి బ్రతుకుతున్నామంటే మనము బండ మీద కట్టుకున్నామా? ఆలోచించండి. ఇసుకలో కట్టుకున్నావు, నువ్వు బుద్ధిహీనుడువు అని దేవుడు అంటున్నాడండి. ఆలోచించండి. బండ మీద కట్టుకోవాలి తప్ప ఇసుకలో కట్టుకోకూడదు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో, పాత నిబంధన కాలంలో సుమారు క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడిన మాట 26వ అధ్యాయం 5వ వచనంలో, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునుడనియు, నేను పెందలకను లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్త మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతురి. ఇప్పుడే కాదండి, ఈ రోజున్న కాలమే కాదు, ఆ రోజున్న కాలంలో కూడా దేవుడు ప్రవక్తలు పంపించి చెప్పినా కూడా, దేవుడు ఆజ్ఞ ఇచ్చినా కూడా వారి మాట కూడా వినలేదు. నా మాట ప్రకారం బ్రతకండి, నేను ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం వాక్యానుసారంగా బ్రతకండి అని దేవుడు మొత్తుకున్నాడు, అయినా ఎవరు వినలేదండి. ఈ రోజు కూడా అదే పరిస్థితి కనబడుతూ ఉంటది క్రైస్తవ జీవితంలో. ఒక రోజున బాధపడాలి, అరే నేను బండ మీద కట్టుకోలేదు, ఇసుకలో కట్టుకున్నానని ఒక రోజు నువ్వు ఏడుస్తావు, దుఃఖపడతావు, ఉపయోగం లేదండి. అబ్రహాం గారి గురించి దేవుడు రాయించిన మాట ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనంలో ఆయన గురించి రాయబడిన శ్రేష్టమైన మాట చూడండి. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడులను, నా నియమములను గైకొనని చెప్పాను. అబ్రహాం గారు పాటించారు, గైకున్నారు. విధులు, కట్టడులు అన్ని దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా అబ్రహాము నా మాట విన్నాడు. అందుకే ఆదికాండం 22:18లో అబ్రహాము నా మాట విన్నావు గనుక ఆశీర్వదించబడతావు అంటాడు.